నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. దీదీతో ఫైట్, స్టాలిన్తో కాంప్రమైజ్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతోనేమో ఫైట్కి దిగింది, ఇక్కడ తమిళనాడులో స్టాలిన్తోనేమో కాంప్రమైజ్ అయిపోయిందా అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ఎందుకని అలా చేస్తోంది, ఎలా చేసింది, అసలు దీదీతో ఫైట్కి ఎలా దిగింది, స్టాలిన్ తోటి కాంప్రమైజ్కి ఎందుకు వెళ్ళింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల తీరు ఒకలా ఉంటే భారతీయ జనతా పార్టీ తీరు మరోలా ఉంటుంది. వాళ్ళ రాజకీయం వేరుగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ రాజకీయం వేరుగా ఉంటుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులంతా కూడా చెప్తారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో ఒక రకమైన రాజకీయం ప్లే చేస్తుంటే తమిళనాడులో స్టాలిన్ మీద ఇంకో రకమైన రాజకీయం ప్లే చేస్తున్నారు. ఎందుకు అనేది తెలియజేస్తాను. ఫస్ట్ అసలు మనం పశ్చిమ బెంగాల్ గురించి, మమతా బెనర్జీ గురించి టచ్ చేయాలి. మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చారు. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, అంటే ప్రజల్లో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. వేరే వాళ్ళకి అవకాశం కల్పిద్దాం, వేరే వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, మమతా పనితీరు ఇప్పటివరకు చూసాం, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన కొంతమంది ప్రజల్లో ఉంది. కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆమె పనితీరు పట్ల అసంతృప్తితోటి కొంతమంది ఉన్నారు. అలాగే నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది. మరి నాయకుల్లో అవినీతి పెరిగిపోతే ప్రభుత్వ అధికారులు ఏమైనా చేతులు ముడుచు కూర్చుంటారా? వాళ్ళు ఎంత మేసేయాలో వాళ్ళు అంతే మేసేస్తారు. దీనివల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు దీని అంతటికి మమతా బెనర్జీ సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఏంటంటే ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే మమతా బెనర్జీ అసలు ఆ అమ్మాయి అర్ధరాత్రి వేళ ఆ టైంలో బయటకు వెళ్ళటమే తప్పు, అలా వెళ్లకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని మాట్లాడారు. అంటే ఆడవాళ్ళకి అర్ధరాత్రి వేళల్లో బయట తిరిగే స్వతంత్రం లేదు, పశ్చిమ బెంగాల్లో ఇంతే అని చెప్పేసి చెప్పదలుచుకుందా మమతా బెనర్జీ. సో ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఆవిడ మీద, ఆవిడ పరిపాలనా తీరు మీద, ఆవిడ వ్యవహార శైలి మీద వ్యతిరేకతను క్రియేట్ చేశాయి. దీనంతా కూడా బీజేపీ క్యాష్ చేసుకోబోతుంది ఈ ఎలక్షన్ టైంలో. అందుకే ఎప్పటి నుంచో పశ్చిమ బెంగాల్లో తిష్ట వేసింది బీజేపీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే నరేంద్ర మోదీకి సంబంధించి టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు, వాళ్ళ టీంలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడో వచ్చేసి పశ్చిమ బెంగాల్లో తిష్ట వేశారు. ప్రజల్ని అలాగే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలని ఎలా దగ్గర చేసుకోవాలి అనే దాని మీద, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ పొలిటికల్గా ఇదంతా జరుగుతోంది, సైమల్టేనియస్గా ఇంకొక వైపు వ్యవస్థల్ని చేతిలోకి తీసుకునే విషయంలో కేంద్రం నిమగ్నమైంది. ఇప్పటికే సిఎస్ని మార్చేసింది బెంగాల్లో, అలాగే డీజీని మార్చేసింది, అలాగే ఇంటెలిజెన్స్ డీజీని కూడా మార్చేసింది. అలాగే టీఎంసీకి ఎవరెవరైతే అధికారులు అనుకూలంగా ఉంటారో, ఎవరెవరైతే ఈ ఎలక్షన్ డ్యూటీస్లో అధికారంలో అనుకూలంగా ఉండే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మార్చేసి, ఉన్నతాధికారుల్లో వీళ్ళందరినీ కూడా మార్చేసి సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టేసిందట. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు మమతా బెనర్జీకి డ్యామేజ్ చేసేలాగే ఉంటారు తప్ప అనుకూలంగా అయితే ఉండరు. డ్యామేజ్ చేసేలాగా ఉండకపోయినా కనీసం వ్యవస్థలుగా పనిచేసేటైతే ఉంటారు. సో దానివల్ల ఖచ్చితంగా టీఎంసీకి డ్యామేజే జరుగుతుంది. వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేసినా డ్యామేజే, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తే ఇంకా డ్యామేజ్. సో కాబట్టి వ్యవస్థల ద్వారాను, రాజకీయ ద్వారాను బీజేపీ అక్కడ పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి తీవ్రమైన డ్యామేజ్ చేయబోతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు మనకు అందిన సర్వేల ప్రకారం చూస్తే టఫ్ ఫైట్ జరగబోతుంది బెంగాల్లో అని చెప్పేసి తెలుస్తుంది. బీజేపీ ఇంకొంచెం కష్టపడితే పరిస్థితులు పూర్తిగా మారిపోయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుంది. అయితే బీజేపీ దగ్గర ఇంకొక గుణం కూడా ఉంది. ఏంటంటే బలంగా ఉన్నారు, వాళ్ళని మనం ఏమీ చేయలేమంటే వాళ్ళతో కాంప్రమైజ్ అవుతుంది. మీరు మాతో సఖ్యతగా ఉండండి, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏవైతే బిల్లులు ప్రవేశపెడతామో వాటికి మీరు అనుకూలంగా ఓటు వేయండి చాలు అని చెప్పేసి వాళ్ళతో ఒక సఖ్యత కుదుర్చుకుంటుంది. లేదా వాళ్ళతో కలిసి ఎన్నికల్లోకి వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనంటే వాళ్ళు ఓడిపోతే ఓడిపోయారు, మనకి అనుకూలంగా ఉండే వాళ్ళని అక్కడ అధికారంలోకి వచ్చేలాగా చూసుకుందాం అని చెప్పేసి అయినా ట్రై చేస్తుంది. సో వాళ్ళని ఓడించడానికి శాయశక్తులు కూడా ఒడ్డుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019 ఎన్నికలు,
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సర్కారు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఆ టైంలో. కాబట్టి అక్కడ చంద్రబాబు అధికారాన్ని కోల్పోవాలి, చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి అండ్ కో కేంద్రంలో విజయసాయి రెడ్డిని పెట్టుకుని మంచి లైజనింగ్ ఏర్పాటు చేసుకున్నారు బీజేపీ తోటి. ఉండనే ఉన్నాయి గొడవలు బీజేపీకి తెలుగుదేశంకి. సో కాబట్టి అక్కడ సిఎస్ని మార్చేశారు. సేమ్ ఇక్కడ ఎలాగైతే వ్యవస్థల్ని చేతిలోకి తీసుకున్నారో 2019లో కూడా అలాగే వ్యవస్థల్ని చేతిలోకి తీసుకున్నారు. డీజీని మార్చేశారు, అలాగే ఇంటెలిజెన్స్ డీజీని మార్చేశారు. కొంతమంది ఉన్నతాధికారులు ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని కూడా మార్చేశారు. కాబట్టి అక్కడ ఎలక్షన్ చేసుకోవడానికి వైసీపీకి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. దీంతో తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో అంతటి స్థాయిలో వ్యతిరేకత లేకపోయినా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవటం వల్ల కేవలం 23 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించుకోలేదు తనకి 151 సీట్లు వస్తాయని చెప్పేసి. ఆయన 125 130 వస్తాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన ఊహించని రీతిలో 151 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకి పరిమితం అయిపోయింది. అప్పటి నుంచి కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా మోదీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా, అంటే కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా రాజ్యసభలోను లోక్సభలోను మొత్తం అంతా కూడా వైసీపీ సభ్యులు బీజేపీకే అనుకూలంగా, ఎన్డీఏకే అనుకూలంగా ఓటేస్తారు. ప్రతి బిల్లుని ఆమోదిస్తారు. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా మనం చూస్తే డీలిమిటేషన్ బిల్లుకి మొన్న కూడా వైసీపీ ఆమోదం తెలిపింది. సో కాబట్టి ఎవరైతే బీజేపీకి లేకపోతే కేంద్రంలో ఎన్డీఏకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరి తమిళనాడులో కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలోకి తీసుకొని రాజకీయం చక్కగా ప్లే చేసి వాళ్ళ స్ట్రాటజిస్టులను అందరినీ కూడా తమిళనాడులో తిష్టవేయించి బీజేపీ తమిళనాడుని కైవసం చేసుకోవచ్చుగా అనుకుంటే తమిళనాడులో ఆ పప్పులు ఉడకవు. ఎలక్షన్ కాబట్టి స్టాలిన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టే ఉంటారు. కానీ ఆల్రెడీ ఇప్పటికే స్టాలిన్కి బీజేపీకి పొత్తు కుదిరిపోయింది. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా స్టాలిన్ మద్దతు తెలుపుతారు. అలా మద్దతు తెలుపుతారు కాబట్టి, అలా మద్దతు తెలిపేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం రాజకీయం మాత్రమే చేస్తుంది, కేవలం ఎలక్షన్ మాత్రమే చేసుకుంటోంది బీజేపీ అని చెప్పి టాక్ నడుస్తుంది. పైగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు కేంద్రానికి ఇచ్చింది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ చాలా బలంగా ఉన్నారు, మనం కదిలించలేము, వ్యవస్థల్ని చేతిలోకి తీసుకున్నా ఆయన్ని ఓడించలేము, ప్రజల మద్దతు ఆయనకు ఉంది అని చెప్పేసి రిపోర్ట్ వెళ్ళింది. అందుకనే ఎటువంటి చేంజెస్ తమిళనాడులో చేయలేదు. పైగా స్టాలిన్ ఫ్యామిలీ అంతా కూడా చాలా బలంగా ఉంది. అటు కరుణానిధి బిడ్డలంతా కూడా విడి టైంలో ఏ వివాదాలున్నా, ఇలాంటి ఆపదలు వచ్చిన టైంలో, లేకపోతే మూడో వ్యక్తి తమ మీదకి వస్తున్నాడు, తమ ఫ్యామిలీ మీదకి వస్తున్నాడు అనుకున్న టైంలో మొత్తం అంతా ఏకమైపోతారు. దయానిధి మారను, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, కనిమోళి ఇలాంటి వాళ్ళంతా కూడా ఏకమైపోతారు. కరుణానిధి బిడ్డలంతా కూడా ఏకమైపోతారు. కాబట్టి వాళ్ళకి మీడియా బలం కూడా ఉంది. సన్ నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి మీడియా నెట్వర్క్ ఉంది. సో కాబట్టి వాళ్ళని కదిలించలేము. అక్కడ వాళ్ళని వ్యతిరేకంగా ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ చేతిలోకి తీసుకుని వాళ్ళని ఓడించాలని పిచ్చి ప్రయత్నం చేసి ఓడిపోతే ఖచ్చితంగా బీజేపీ ఇంకా ఎక్కువ ప్రజా వ్యతిరేకతని తమిళనాడులో ఎదుర్కొంటుంది. అలా చేయకుండా జస్ట్ కాంప్రమైజ్ అయిపోయి, అంటే కొన్ని సమయాల్లో తగ్గటం కూడా ఉత్తమం అంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అంటారు కదా. సో కాబట్టి తమిళనాడులో తగ్గి గొప్పవాడయ్యాడు ప్రధాని మోదీ. అలాగే బీజేపీ కూడా గొప్ప రాజకీయ పార్టీగా, గొప్ప రాజకీయం తెలిసిన పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. సో మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.